దేవాతి దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్త్రీల సమాజం వారికి కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తా ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో నుండి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము చదువు. విశ్వాసమును బట్టి నోవహు దినము వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసినందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. సరిపోద్దాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరిచేసేసి అందువలన అతను లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసను బట్టి కలుగు నీతిని వారసుడాయనని దీని వాక్యం చదవబడింది. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఈరోజు నా యొక్క మూల పాఠం ఏమిటనంటే విశ్వాసమును బట్టి. ఏంటమ్మా ఈరోజు మన పాఠం ఏంటి? విశ్వాసమును బట్టి అనే మాట ఈరోజు మూల పాఠంగా అధ్యయనం చేద్దాం. ఈ యొక్క హెబ్రీల రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతటిని కూడా మనం చదువుతూ మన జాగ్రత్తగా మన అధ్యాయం చేయగలిగితే ఆ 11వ అధ్యాయం అంతటిలోనూ విశ్వాస వీరుల యొక్క పేరు జాబితా అక్కడ పొందిపరచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎందుకు విశ్వాసుల యొక్క పేర్లను ఈ యొక్క అధ్యాయంలో ఎందుకు పొందుపరిచి ఉన్నారని అంటే, దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప చిత్తం, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనకంటే ముందుగా జీవించిన మన పితరులు దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి తన చివరి యాత్రలో అనగా వారి జీవించినటువంటి విశ్వాస జీవిత యాత్రలో చివరికి పరలోక రాజ్యానికి చేరారు. గనుక మీరు కూడా అనగా మనము కూడా తర్వాత తరం వంటి వారు కూడా మన పితరులు ఎలాగైతే ఆ కాలంలో జీవించి ఉన్నారో మనము కూడా వారి జీవితాన్ని బట్టి చూసి చదివి నేర్చుకుని మనం కూడా విశ్వాసం చేత కట్టబడి మన ఆత్మీయ జీవితాన్ని చివరగా పరలోక రాజ్యం చేర్చబడాలని దేవాతి దేవుడు ఈ యొక్క విశ్వాస వీరుల యొక్క జాబితాని ఈ యొక్క గ్రంథములో పొందిపరిచి ఉన్నారు. హల్లెలూయా. మనం సరిగ్గా మన చదివి అధ్యయనం చేసుకున్నట్లయితే మన పితరులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా విశ్వాసంగా ఉండి ఆత్మీయ జీవితంలో కట్టుకుని చివరికి వారు పరలోక రాజ్యానికి వెళ్ళారని ఈ పరిశుద్ధ గ్రంథం మనం తెలియపరుస్తూ ఉంది. సరే, మంచిది. మనము కూడా విన్నాం, నడుస్తున్నాం. మన విశ్వాసములు అని పిలువబడుతున్నటువంటి మనము కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే లేదా ఆలోచన చేయగలిగితే ప్రస్తుత కాలమందు విశ్వాసములుగా పిలువబడుతున్నటువంటి మన విశ్వాస జీవితం ఎలా ఉందంటే దేవుని దృష్టికి చాలా దుర్మార్గంగా ఉంది, చాలా అక్రమంగా ఉంది, చాలా అన్యాయంగా ఉంది. దేవుని వాక్య దృష్టికి మనం చూసినట్లయితే ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆయన ప్రేమను మనం ఏం చేస్తామని అంటే ఆయన వాత్సల్యతను, ఆయన కృపను మనం దూరపరుస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన కృపను మనం ఏం చేస్తున్నామంటే నిత్యము కూడా కాళ్ళతో తొక్కి వేస్తున్నాం. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే
ఈ పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలియనటువంటి వాక్యం నాకు తెలియదేంటి? ఈ పరిశుద్ధ లేఖనములో ఆ భక్తుని చరిత్ర నాకు తెలుసు. మన సంఘానికి ఒకవేళ ఎవరైనా కొత్త భాష గారు వచ్చారు అనుకోండి, వారు ఏదైనా ఒక పాట అనే అంశాన్ని తీసుకున్నారు అనుకోండి, నేను వారు చెప్పే అంశాన్ని బట్టి ఏ పుస్తకం అయితే తీస్తారో, లేకపోతే ఏ అధ్యాయం తీస్తారో, ఏ వచనం అయితే తీస్తారో అవన్నీ టకా 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 అని తీసుకెళ్ళేటువంటి జ్ఞానము లేదా బైబిల్లో గ్రిప్పు పట్టు నాకు అంత ఉంది. మామూలుగా పట్టులేదు ఉందంటే నా దగ్గర అని అనుకుంటారు వీళ్ళు. అందుకే నేను క్రమము తప్పకుండా సంఘానికి వెళ్తున్నాను. అందుకే వాక్యం నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను. అందుకే దేవుడితో సహవాసం ఎక్కువ చేస్తాను. కాబట్టి నా అంత భక్తి లేకపోతే నాకు తెలిసినట్టు వాక్యము మరొకరికి తెలియదు అన్నట్లుగా ఈ వీరి యొక్క జీవితాలలో అలా ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే ఒక దినమున వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు అంటే ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక్కసారి లోకం వైపు చూస్తారు. ఏం చేస్తారమ్మా? లోకం వైపు చూస్తారు. ఎప్పుడైతే లోకం వైపు చూశారో లోకం ఆ మనిషిలోనికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ మనిషిలోనికి లోకం వచ్చేస్తుందో, లోకం మనకి ఇక్కడ మాట గమనించవలసింది ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపటం అంటే సాతాను. మనం చూసిన లోకం వైపు చూస్తే అవన్నీ ఏదైతే మనం చూసామో ఏదైతే అన్ని కావాలనుకుంటుంది. కాబట్టి సాతాను మనలో దేహంలోనికి వచ్చేస్తాడు, విశ్వాసం యొక్క హృదయంలోనికి వచ్చేస్తాడు. ఇలాగా ఎప్పుడైతే లోకం చూశాడో లోకం ఈలోనికి వచ్చేస్తూ ఈయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏమవుతుందంటే విశ్వాసములోనికి త్రొట్టిల్లిపోతాడు, విశ్వాసములోని పడిపోతాడు. మొదటలో ఉన్నటువంటి ఉద్యమం ఉండదు, మొదటలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఉండదు, మొదటలో ఉన్నటువంటి ఆ ప్రార్థన ఉండదు, మొదటలో ఉన్నటువంటి దేవుడితో సాంగత్యం ఉండదు. దినదినము వీళ్ళు ఏం చేస్తారంటే సాతాను వచ్చి పాపమును చేత సులువుగా చక్రబెట్టి అని పాపంలో పెట్టేస్తాడు. ఈ పాపంలో పరిపూర్ణ మనిషి ఏం చేస్తాడు? అదేం కాదు, ఎక్కువగా సెల్ ఫోన్ చూడటమే, ఎక్కువగా టీవీ సీరియల్ చూడటమే, ఏం కాదు, ముసలమ్మ ముచ్చట్లు వింటమే. కాబట్టి ఎన్ని లోకం మనకు వచ్చేస్తే మొదట ఉన్న విశ్వాసం ఉండదు, మొదట ఉన్న ప్రార్థన, మొదట ఉద్యమం ఉండదు, మొదట ఉన్న దర్శనాలు ఉండదు, మరేమి ఉండదు. ఇలాంటి వ్యక్తికి అకస్మాత్తుగా ఉపద్రవం వచ్చేస్తుంది, లేదా కుటుంబంలో గడిబిడి వచ్చేసింది, ఈ కుటుంబంలో సమాధానం లేదు అని అనుకుంటే ఒక్క రోగమే వచ్చేసింది, భయంకర రోగం. ఇలా వచ్చినట్టు ఈ వ్యక్తి వెంటనే పక్కన ఉన్నటువంటి సహోదరుల మీద ఆధారపడిపోతాడు. లేదు అని అనుకుంటే సంఘ విశ్వాసుల మీద బేస్ అయిపోతారు, లేదు అని అనుకుంటే సంఘ సేవకుడి మీద బేస్ అయిపోతారు. అయ్యా నాకు ఒక ఇబ్బంది వచ్చింది, నాకు ఇరుకు వచ్చింది, శోధన వచ్చింది, నా కుటుంబంలో వేదన వచ్చింది, సమాధానం లేదు, నాకు రోగం వచ్చింది కనుక నా కోసం ప్రార్థించారా? ఏమంటారమ్మా? అయ్యా నా కొరకు ప్రార్థించండి, మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అని ప్రార్థన అవసరం చేస్తారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసులైనటువంటి మనము ఇతరుల మీద ప్రార్థన అవసరం అడగటం అనేది తప్పు అని నేను అంటలేదు, మరి జ్ఞాపం చేస్తున్నా. ఇతరులను ప్రార్థన అవసరత అడగటంలో ఇది తప్పు అని నేను అనటంలే. ఎందుకంటే వాక్యమే చెబుతోంది. ఏమని చెబుతుంది అని అంటే 2 సందర్భాలు చెప్తారు. మనకందరికి తెలిసిన విషయమే. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు గారు తీరంసలేదు, మటుకుగా చెప్పేస్తాను. ఆయన బంధించబడినప్పుడు సంఘం అంతా కలిపి అత్యాశక్తితో ప్రార్థించగా పేతురు యొక్క సంఖ్యలు విడిపోయినాయి, లేదా ఆ బందీ గృహంలోంచి ఆయన విడుదల పొంది. ఇంకొక మాటకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తులు అయినటువంటి పౌలు గారు ఎంత భక్తిపరుడు, ఎన్ని సంఘాలకు ఉత్తరం రాశాడు, ఎన్ని సంఘాలు కట్టుకున్నాడు, ఎంత సువార్త ప్రకటించాడు. ఆయన అంటాడు సంఘంతో, ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి మాటలు అంటాడు ఆయన, చదవవసరం లేదు.
ఏమంటాడంటే దేవుడు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపించాడో దాని నిమిత్తమై నాకు దేవుడు గొప్ప మర్మాలు దాచుంచాడు. ఆయన్ని బహిరంగ నేను ప్రకటించడానికి, ధైర్యంగా నేను ప్రకటించడానికి నాకు వాక్చతుర్యం నాకు కావాలి. కాబట్టి సంగమా, మీరు అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను బాగా ప్రకటించాలి అని సంఘాన్ని ప్రార్థన అవసరం అవుతున్నాడు భక్తుడు. కాబట్టి నేనేమంటానంటే వాక్యం ఏం చెబుతుంది అంటే ప్రార్థన అవసరం, విశ్వాసం అడగటం లేకపోతే సంఘాన్ని అడగటం వాక్యానుసారమే కాదంట. అయితే ఈమె ఒక కాను లేకపోతే విశ్వాసం ఏమనుకున్నాడు, నా దగ్గర పర్వతలము సహితం బ్రద్దలు కొట్టే విశ్వాస ప్రార్థన ఉన్నది అని అన్నాడు కదా ఎదుగు వరకు. మరి ఏమైంది అనేది అన్ని ప్రశ్న. హల్లెలూయా. ఇదివరకు నేను ప్రార్థన మొదలు పెడితే నేను ప్రపంచంలో ఉన్న వారందరి గురించి నేను ప్రార్థన చేస్తాను, 2 గంటలు అయిపోద్ది, 3 గంటలు అయిపోద్ది అన్నటువంటి నీ విశ్వాస ప్రార్థన ఈరోజు ఏమైపోయింది అని ప్రశ్న వేసుకోవాలి. అయితే నీవు నేను కూడా ఎప్పుడైతే లోకం వైపు చూసామో విశ్వాసులు తొట్టిల్లిపోతాం, పడిపోతాం. కనుక ఈరోజు నీ విశ్వాసం ఏమైంది? హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుందని అంటే విశ్వాసమును బట్టి అని అడుగుతుంది. హల్లెలూయా. మూలపాఠం ఏంటమ్మా? విశ్వాసమును బట్టి అని ఈరోజు అధ్యయనం చేద్దాం. విశ్వాసమును బట్టి అనే మాటను చాలా జాగ్రత్తగా మనం గమనించితే ఈ మాట మీకు అర్థం అవడానికి 2 ఉదాహరణలు చెబుతాను. ఏంటి ఉదాహరణలు అంటే, ఒక మనిషి వ్యాపారం చేయాలి. ఏం చేయాలి? వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. ఏం పెట్టుబడి పెడతాడో వ్యాపారం ముందు? డబ్బు. ఏం పెట్టుబడి పెడతామా? డబ్బు. ఆ డబ్బు తెచ్చి పెడతాడా, ఆయన నిలవేసుకుని పెట్టుకుంటాడా? ఏదైనా కానీ అవసరం లేదు. కేవలం పెట్టుబడి పెట్టాలంటే ఏం పెట్టాలి? ఫస్ట్ వ్యాపారం చేయాలంటే డబ్బు పెట్టుబడి పెట్టాలా. డబ్బును బట్టి వ్యాపారం చేస్తాడు. 2వ ఉదాహరణ, ఒక విద్యార్థి ఉన్నాడు, 2nd ఇయర్ చదువుతున్నాడు, అంటే 11వ తరగతి. ఎందుకు 11వ తరగతిలోకి వెళ్ళిపోయాడు, దేనిని బట్టి వెళ్ళాడు అని అంటే 10వ తరగతి కష్టపడి చదివి పరీక్ష రాసి దానిని బట్టి 11వ తరగతిలోకి వెళ్ళాడు. దేనిని బట్టి? 10వ తరగతి పరీక్ష రాసిన బట్టి 11వ తరగతి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ 2 మాటలు జ్ఞాపకం చేద్దాం. మళ్ళా అక్కడేమో వ్యాపారం చేయాలని అంటే ఏమి, దానికి పెట్టుబడి ఏంటి? నమ్మకం. ఇక్కడ ఏంటి? పరీక్ష పాస్ అవడం బట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అర్థమైందమ్మా? ఇక్కడ ఒక ప్రశ్న మీ అందరికీ కూడా, మరి విశ్వాసానికి పెట్టుబడి ఏంటి చెప్పాలి అమ్మా? విశ్వాసానికి పెట్టుబడి ఏంటి చెప్పాల? సరే, విశ్వాసానికి పెట్టుబడి ఏంటంటే నమ్మకము. అమ్మ చెప్పలేదా? మంచిది, ఇలాగే అభివృద్ధి అవ్వండి. విశ్వాసానికి పెట్టుబడి ఏంటమ్మా? నమ్మకం. అది ఎలా మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే, రోమియోలు రాసిన పత్రిక మనకు మాట కనపడుతుంది. అంశాలు మా టూకి చెప్పేస్తాను. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగునని ఉంది. ఏమనుందమ్మా? వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగునని ఉంది. అయితే మనమందరము కూడా ఒక దినములో దేవుని ఎరుగనటువంటి అన్యులం. మనకి ఈశ్వరావు తెలుసా? తెలియదు. అయితే ఎవరో ఒక ఆయన వచ్చాడు, యేసే నిజమైన దేవుడట, ఆయన నా పాపము కోసం సిలువలో రక్తం కార్చాడట, ఆయన రక్తం ద్వారా నా పాపం కొరకు పాపవిమోచన కలిగి ఉంది అని ప్రకటించేసాడు. అయితే మనం అందరం విన్నాం. ఏం చేసామనంటే, యేసే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మి విశ్వసించి నీటి బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన మనమందరం ఎవరని పిలువబడుతున్నాం? విశ్వాసులము అని పిలువబడి మనం దేని నమ్మాం? యేసుక్రీస్తుని గురించి నమ్మాం. కాబట్టి నమ్మాం యేసు ప్రభు వారిని. నమ్మకం ద్వారా విశ్వాసం వచ్చింది. కాబట్టి మొదటి మెట్టు ఏంటి అంటే నమ్మకం. విశ్వాసానికి మొదటి మెట్టు నమ్మకం. ఈ నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రధానమైనది. ఎలా అంటే
ఒక ఇల్లుని నేను నిర్మించాలని అంటే మొదటగా ఏం చేస్తాం? ఫౌండేషన్ వేస్తాం, లేదా పిల్లర్స్ వేస్తాం. పిల్లర్స్ వేయకుండా, ఫౌండేషన్ వేయకుండా ఇన్ని స్టేర్లు కట్టేస్తాం? కదలేం కదా. కాబట్టి ఈ యొక్క పిల్లర్స్ లేదా ఫౌండేషన్ ఎంత ప్రాముఖ్యమో, విశ్వాసులము అని పిలవడానికి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నమ్మకం అనేది మొదటి స్టేజ్. ఈ మొదటి స్టేజ్ నుండి రెండో స్టేజ్లకు వచ్చేస్తాం. ఇప్పుడు ఎవరైనా మనం విశ్వాసులు అని పిలవబడుతున్నాం కనుక ఇక్కడ విశ్వాసును బట్టి అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అర్థమైందన్నమాట. విశ్వాసును బట్టి నేను నమ్మి వచ్చావో దానిని బట్టి నీకు విశ్వాసం కలిగింది, నాకు ఉన్నటువంటి ఈ విశ్వాసును బట్టి అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యేసుప్రభు వారు అనేకమైనటువంటి సందర్భాలలో ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉన్నారు. చాలా సందర్భంలో ఆయన మాటలు ఉపయోగిస్తాడు. విశ్వాసును బట్టి అని అంటాడు. ఓ రెండు సందర్భాలని మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరికి కూడా సుపరిచితమైనటువంటి మాటలే, మనం అనేక సందర్భాలు అన్నాం. ఏంటి ఆ మాటలు అని అంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2 వచనాలు కనపడతాయి. తీయంశాలు మనకందరికి తెలిసిందే, టూకీగా చెప్పేస్తాను కథా రూపంలో. ఏంటంటే, రక్తస్రావణం కలిగినటువంటి ఓ స్త్రీ అనుకుంటది, యేసుప్రభు వారిని వస్త్రం ముట్టుకుంటే నాకు చాలు, నాకు బాగుపడతానని చెప్పేసి అని అనుకుంటది. అనుకుని యేసుప్రభు వారి యొక్క వస్త్రం ముట్టుకుంటారు. వెంటనే యేసుప్రభు వారు గ్రహించి శిష్యులు అంటారు, బాయ్ ఎవరో నన్ను ముట్టుకున్నారంటారు. అంటే శిష్యులు అంటారు, ఊరికంటే యేసుప్రభా అనేక మంది తొంభల మంది వచ్చి మీద పడిపోతున్నారు, ఎవరని చెప్పమంటారు మిమ్మల్ని వాదు కూడా అని అంటుంటారు. యేసుప్రభు గారు అంటారు, లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలోంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అన్నప్పుడు బోధకుడును శిష్యులను సంభాషించుకున్నప్పుడు ఈ స్త్రీ వెనక నుండి విని ఆయన భయపడుతూ ముందుకు వచ్చి నిలబడతారు. వెంటనే యేసుప్రభు వారు ఆ స్త్రీని చూసి అంటారు, కుమారి భయపడకుము అని అంటారు. ఏమంటారు? కుమారి నువ్వు భయపడకము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటారు. హల్లెలూయా. అక్కడ ఏం మాట ఉపయోగించారు? నీ విశ్వాసమును బట్టి అని ఉంటారు. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 3 దాని కింద ఇంకొక సందర్భం మనకు కనబడతా ఉంటుంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఇద్దరు పుట్టుగుడ్డు వాళ్ళు ఉంటారు. ఆ గుడ్డు వాళ్ళు యేసుప్రభు వారిని వెంబడిస్తూ ఉంటారు. అయితే యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నారని చెప్పేసి వారు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు యొద్దకి వీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు ఆ గుడ్డు వాళ్ళని చూసి అంటారు, దగ్గరికి వచ్చి, నేను ఇది చేయగలనా అని మీరు నమ్ముతున్నారా అంటారు. ఏంటనమ్మా? ఇది నేను చేయగలనా అని మీరు నమ్ముతున్నారా అని యేసుప్రభు వారు పుట్టుగుడ్డు వాళ్ళని అడుగుతారు. వెంటనే అంటారు వాళ్ళు, నమ్ముచున్నాం ప్రభు అంటారు. ఏమంటారమ్మా? నమ్ముచున్నాం. వెంటనే యేసుప్రభు వారు అంటారు అక్కడ కూడా, మీ నమ్మకము చొప్పున, ఏమంటారమ్మా? మీ నమ్మకం చొప్పున ఇది జరుగునని ముట్టి స్వస్థపరుస్తారు. ఇక్కడ మరి 2 సందర్భాలు మనకు కనబడతాయి. ఒకటేమో నీ నమ్మకం చొప్పున అంటారు, అక్కడేమో స్త్రీ దగ్గర నీ విశ్వాసంలో చొప్పున బట్టి అని అంటారు. హల్లెలూయా. అలా 2 సందర్భాలు, చాలా సందర్భాలు మాట్లాడతారు గనుక విశ్వాసమును బట్టి. హల్లెలూయా. అయితే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు. ఒక ఉదాహరణ చెబుతాను. పూర్వకాలంలో అంటే ఒక 35-40 సంవత్సరాలు మనకి వెనక తరాల్లో చూస్తే, మనకి ఏదైనా ఒక ఆయిల్ అంటే నూనె కావచ్చినప్పుడు మన కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కదమ్మా. అప్పుడు ఇప్పట్లాగాను ప్యాకెట్లు ఉండేవి కాదు. ఉండే కదా, అరుదు, బాగా తక్కువ. అయితే మనం ఏం చేసుకోవాలంటే ఒక డబ్బానో ఒక సీసానో ఏదైనా బాటిల్ పట్టుకెళ్ళి ఆ కిరాణా షాప్ దగ్గరికి మనం డబ్బులు ఇస్తే, ఆ డబ్బుకు తగినట్లు కొలత కొలిసి ఆ డబ్బా ఎంత పడతాదో అంతే కొలిసి ఇచ్చేవాడు. ఎక్కువ ఎత్తే ఏమది ఒలికిపోద్ది. కాబట్టి అలాగనే యేసుప్రభు వారు కూడా ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు కదా. ఎంత గొప్పవాడంటే, కుమ్మరి ఒక పాత్రను దయచేసుకుంటాడు తన మైండ్లో. పాత్రను దయచేసుకుని, ఈ కుండ దీనికి,
ఈ కుండ త్రాగటానికి, ఈ కుండ జొగ్గు అని తాను తయారు చేసిన పాత్రను బట్టి, తన మైండ్లో ఉన్న దాన్ని బట్టి దాన్ని తయారు చేసుకుని పెట్టుకుంటాడు. అలాగే అర్థమైందమ్మా? అలాగనే పరమ కుమ్మరు ఉన్నారు మన యేసుప్రభు, అనంత జ్ఞాని. నన్ను పుట్టించినప్పుడు తన ఆలోచన, తన తలంపు, తన ఉద్దేశ ప్రకారంగా పుట్టించినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు అని అంటే, జ్ఞానవంతుడు ఆయన నాలో కూడా ఒక విశ్వాసాన్ని పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? విశ్వాసాన్ని పెట్టాడు. పెట్టి సృష్టించి సమస్తం కూడా ముగించి భూలోకాన్ని పంపించాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. మనం సృష్టించి ఏం చేయడు, మనం పుట్టించి ఏం చేయడు, విశ్వాసము అనే దాన్ని మనలో పెట్టాడా లేదా? నా మాటలు కాదు, వాక్యం చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడమ్మా. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం. కాబట్టి ఒక్క నిమిషం ఉండమ్మా. 12వ అధ్యాయము రోమిలు నేను అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, 12వ అధ్యాయము మేము 12వ అధ్యాయం రోమిలు రాసిన పత్రికలు ఏమో రాయబడి ఉంటుందంటే, దేవుడు ఒక్కొక్కరికి అని రాయబడి ఉంటుంది. చూడండి 12వ అధ్యాయము. ఇక్కడ కూర్చోదు, మనం డెత్లోకి వెళ్ళొద్దు, లోతుకి వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి చదువుతాం. అక్కడ ఇది నేను చదివేస్తాను. చూడండి 12వ అధ్యాయం 3వ వచనం ఎలా రాయబడి ఉంది. దేవుడు ఒక్కొక్కని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటమ్మా? విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వబుద్ధి గల వాడు తగిన రీతిగా ఉంటుంది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ మాట? విశ్వాస పరిమాణము చొప్పున. అంటే విశ్వాసానికి ఒక కొలత. ఇంతకుముందు మనం జ్ఞాపం చేసుకున్నాం. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక బాటిల్ పెట్టి ఎంత అయితే పట్టుకెళ్తామో, అలాగున మనకు కూడా ఒక విశ్వాస కొలత ఉంటుంది. దేవుడు మనం సృష్టించినప్పుడు విశ్వాస కొలత ఉంటుంది, పరిమాణం ఉంటుంది. ఆ పరిమాణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడనంటే, ప్రతి దినము కూడా ఆయన 2 చేతులు చాపుతాడు. ఎందుకు అంటే, నిన్ను హెచ్చించాలని, నిన్ను బలపరచాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను కట్టుకుని పరలోక రాజ్య వారసులుగా చేయాలని దినదినము కూడా ఆయన 2 చేతులు చాపుకుంటాడు. ఎందుకు? నిన్ను బలపరచాలి, నిన్ను స్థిరపరచాలని, నిన్ను హెచ్చించాలి, నిన్ను అందరికంటే ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని దేవుడు 2 చేతులను బట్టి ఆయన చాపుతా ఉంటాడు. ఎందుని బట్టి అనంటే, నీ భక్తిని బట్టి, నా భక్తిని బట్టి కాదు. నీ మంచితనాన్ని బట్టి, నా మంచితనాన్ని బట్టి కాదు. నీ ప్రార్థన బట్టి, నా ప్రార్థన బట్టి కాదు కానేరదు. హల్లెలూయా. కేవలం విశ్వాసమును బట్టి. హల్లెలూయా. దీనిని బట్టమ్మా, విశ్వాసమును బట్టి నిన్ను నన్ను కూడా పడిపోయిన, సోలిపోయిన, నిన్ను లేపాలని, ఎత్తాలని, బలపరచాలని, స్థిరపరచాలని నీకు నాకు కలిగినటువంటి విశ్వాసమును బట్టి ఆయనంట ఏదో ఒక కార్యం చేయాలని ఆశ కలిగి నిత్యము కూడా ఎదురు చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నీకు నాకు కలిగినటువంటి విశ్వాసం ఎంత ఉంది అని ప్రశ్న తీసుకోవాలి. హల్లెలూయా. అయితే మనమందరము కూడా ఒకవేళ లోకమును చూసాం, లోక ఆశను చూసాం, మనం పడిపోవచ్చు, సోలిపోవచ్చు. అయితే ఏ స్థితిలో ఉన్నాం? ఒకవేళ పడిపోయావా? పడిపోయినట్లయితే ఆయన అంటాడు, మనకు ఆన్సర్ కూడా ఇచ్చేసాడు. ఏంటి ఆ ఆన్సరు అనంటే, 2 భక్తులు మనకు కనబడతా ఉంటారు. 2 భక్తులు. అయితే ఒక మాట ఒక జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఎంత గొప్పవాడంటే,
ఒక ఉదాహరణ చెబుతాను. ఏంటనంటే ఇప్పుడు ఒక స్నేహితుడికి ఆడు పడిపోయి ఉన్నాడు, లేవనట్టు పేదరికం. అయితే పాపం మనం జాలిపడు కనికరించు మనకి చేయవలసినటువంటి ఆర్థికమైనటువంటి సహాయం ఎంతో చేసాం. చేసిన బట్టి వాడు దినదినము కూడా ఆర్థికంలో అభివృద్ధి అయిపోయాడు. ఏమైపోయాడు? ఆర్థికంలో అభివృద్ధి అయిపోయాడు. ఆర్థికంలో అభివృద్ధి అయిపోయాడు, ఒక హోదా వచ్చింది. ఒకడు పెట్టేవాడుగా ఉన్నాడు కానీ తీసుకురావడం లేడు. అయితే పెట్టినటువంటి ఆ మనిషిని జ్ఞాపకం వచ్చి అన్నాడు, కబురు పంపాడు, అయ్యా మీకు అనుకూలమైతే కొంచెం ఎలా రండి అన్న. ఒకటికి పంపాడు, రెండుకి పంపాడు, 3 సార్లు పంపాడు, కబురు స్పందనే లేదు. ఏంటి వెళ్ళిన వ్యక్తి అంటాడు, అసలు ఈ మాట లెక్క చేయట్లేదు అంట. లెక్క చేయట్లేదు, చెప్పావా నా పేరు? చెప్పాను అంటే లెక్క చేయట్లేదు. అప్పుడు సహాయం చేసినటువంటి వ్యక్తి అంటాడు ఈ వ్యక్తితో, విశ్వాసము లేని కుక్కరాడు అంటాడు. ఏమంటా కుక్క అన్నాడంట. అంటమండి వాళ్ళు లోకరీతి సామెత. అలాగనే దేవుడు కూడా అంటాడు ఆయన మనల్ని మన విశ్వాసం లేకపోతే. ఇబ్రిల్ రాసిన పత్రిక అక్కడ ఉంటుంది 11వ వచనం 7 పైన ఉంటుంది ఒక మాట, విశ్వాసము లేకుండా. ఏంటమ్మా? విశ్వాసము లేకుండా అసాధ్యం అంటాడు. కాబట్టి మనం ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, నీవే లేకపోతే నేనే ఒక మనుషుడు సహాయం చేసి ఈ లోక రీతిలో విశ్వాసం లేని కుక్క అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తాం? దేవుడు కూడా అలాగంటాడు. అంటాడంట, మనము ఒకానొక స్థితిలో పేదరికం ఇలా ఉన్న స్థితిలో ఉంచాం, కానీ విశ్వాసం కలిగి ఉండాలి కదా. మనం లేకపోతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైతే అసాధ్యం. నువ్వు నా కుమారుడు కాదంటాడు. హల్లెలూయా. అలాగనిపించుకుందామా? వద్దు. అయితే దేని వాక్యం ఏం చెబుతుంది అంటే, ఆయన ఎంత కృప కలిగినోడంటే నీకు విశ్వాసం లేకపోయినా ఆయన వాక్యం చూపి మనకు ఆధారంగా చూపిస్తున్నాడు. వాక్యం ద్వారా మనకు మార్గం చూపిస్తాడు. ఏంటి ఆ మార్గాలు అని అంటే 2 సందర్భాలు చెబుతాను. ఒకవేళ మనమందరం కూడా సెల్ ఫోన్ చూసో ముసలమ్మ ముచ్చట్లు చూసో పడిపోతాం, జారిపోతాం. నీతిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే తెల్లారు లేతే సరిపోతాం, ఏదో ఒక సడీలు, ఏదో ఒక అబద్ధం, ఏదో ఈ ప్రకారం మన విశ్వాసం సూలిపోతాం, జారిపోతాం. అయితే ప్రతి ఒక్క మనుషుడు అనుకుంటాడు, ఒకవేళ దేవుడు నీతిగా యథార్థంగా జీవించాలి అని అనుకుంటాడు. అయితే అలాంటి వ్యక్తి ఒక్కొక్కసారి అనుకుంటాడు ఇలా, అయ్యో నేను దేవుడికి విరోధం చేశానే, దేవుడు నన్ను చేర్చుకుంటాడంటవా, దేవుడు నన్ను క్షమిస్తాడంటవా అని అంతరంగములో మనకి ఒక గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఏముంటది? ఒకవేళ పడిపోయిన సోలిపోయిన వారేంటి దేవుని భయము భక్తి కలిగినటువంటి విశ్వాసాలు ఏమనుకుంటారో, దేవుడు క్షమిస్తాడంటవా అని అనుకుంటాం. అయితే అలాంటి ప్రశ్న వేసుకున్న వారికి దేవుడు ఏం చేశారంటే, చాలా మంది భక్తులు ఉన్నారు కానీ వాక్యం ద్వారా సెలవిస్తారు. 2 సందర్భంలో ఆ భక్తుల గురించి మనం మాట్లాడదాం. చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడి ఉంటారు. నేను చెప్పేస్తానమ్మా, రాసుకోండి, అలా చదువుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో నాయకు చూడ తర్వాత చూద్దరిగారు. మీకు నేను చెప్పేది ఎలా ఉంటుందంటే కథారూపంకి వెళ్ళిపోతుంది కనుక చూసుకోండి, తర్వాత రాసుకోండి నేను చెప్పింది అవునా కాదన్నది. కాబట్టి ఒక సందర్భం చెప్తాను. ఏంటి ఆ సందర్భం అంటే, యేసు ప్రభు వారి యొద్దకు శిష్యుల దగ్గరికి దెయ్యం పట్టిన ఒక కుర్రవాణి తండ్రి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వారి వల్ల అవదు. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి యేసు ప్రభు వారి యొద్దకు తీసుకొచ్చి అంటాడైనా, అయ్యా వదగుడా, నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, వారి వల్ల ఏమంటాడా, నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, వారి వల్ల కాలేదు, నీ వల్ల ఏమైనా అవుద్దా అని ప్రశ్నిస్తాడు. ఆ మాట వినినటువంటి యేసు ప్రభు వారు అంటారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఏమంటాడమ్మా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అంటాడు. అయితే ఆ మాట వినేటటువంటి ఆ పిల్లవాడి తండ్రి గొప్ప మాట అంటాడు. అక్కడ చూడండి 24వ వచనములు 9వ అధ్యాయం మార్కు సువార్త ఏంటంటే,
నమ్ముచున్నాను, ఉమ్, నాకు అపనమ్మకం ఉండకుండా ఆ, సహాయం చేయమని బిగ్గరగా దేనికి స్తోత్రం. సరిపోద్దమ్మా. ఏమంటాడు ఏ మాటకి? అపనమ్మకం చేయి. యేసు ప్రభునే అడుగుతారు. బోధకుడా అపనమ్మకం నాకు కలగకుండా చూడయ్యా, కృప చూపించవయ్యా అని బిగ్గరగా బిగ్గరగా కేకలు వేసాను ఉంటది. అంటే పుట్టినోట్లో చూడండి, కన్నీళ్లు విడిచేది. కింద భాగం చూడండి అమ్మా, పుట్టినోట్లో కన్నీళ్లు కన్నీళ్ళు విడిచి విడిచేనని ఉంది. మామూలుగా అడగలేదు. కాబట్టి ఇంకో భక్తుని చూపిస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయంలో సందర్భం కనపడుతుంది. 5వ వచనం మనం చూసినట్లయితే చెప్పేస్తాను. 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతుంది. ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అనగా అపోస్తులు వీరు అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ఉమ్, ప్రభుతో చెప్పగా, ఉమ్, ప్రభువు ఉమ్, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఉమ్, ఈ కంబలి చెట్టును చూచి ఉమ్, నీవు వేళ్లతో కూడా పెలిగింపబడి ఉమ్. సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు ఉమ్. అది మీకు అది మీకు లోబడిన. హల్లెలూయా. ఇక్కడ ఏమిటనంటే యేసుప్రభు వారి వద్దకు వచ్చి బాధకుడా మా విశ్వాసాన్ని వృద్ధిపరచాలంటే ఏం చేయాలని యేసుప్రభు అని అడుగుతారు. ఆయన అంటాడు, అవకాశం ఇస్తున్నాడు. ఏంటనంటే మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటాడా. ఇక్కడ 2 సందర్భాలు మనకు కనబడతాయి. ఒకటేమో మా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే వృద్ధి పొందుకొని ఏం చేయాలని యేసుప్రభుని అడుగుతారు. అయితే ఆయన ఏమంటాడంటే ఆవగింజంత విశ్వాసం. ఇక్కడ 2 సందర్భాలు మనం గమనించినట్లయితే మనము కూడా విశ్వాసము పడిపోయినప్పుడు, చోలిపోయినప్పుడు, జారిపోయినప్పుడు నేను విశ్వాసంగా జీవించాలి అని అనుకుంటే ఇలా వాక్యము ద్వారా చదివి వారు ఎలాగైతే జీవించి ఉన్నారో అలాగున మనము కూడా విశ్వాసములో ముందుకు సాగటానికి వాక్యం ఎత్తుపట్టుకుని ప్రార్థించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థిస్తాం? ఆ పిల్లవాడు తండ్రి అడుగుతాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు, అంగలారి ఏడుస్తా ఉన్నాడు. అయ్యా నాకు అపనమ్మకంగా కలగకుండా చూడయ్యానే అంగలార్చి ఏడుస్తున్నాడు. అలాగనే ఆ శిష్యులు కూడా అడుగుతున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని ఎలా మేము పెంపొందించుకోవాలి అని అంగలారుస్తున్నారు, లేకపోతే అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. ఇక ఒక మాట మీరు జ్ఞాపం చేసుకోవాలి. మనకి పూర్వకాలం ఒక నుయ్యి ఉందనుకుందాం. ఏమనుకోవాలి? నుయ్యి ఉందనుకోండి. అది త్రాగే నీరు, మంచి నీళ్ళు అందరు పట్టుకెళ్తున్నారు. అది వాడపోయేందుకు సందర్భంలో అది పాడైపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అవసరం వచ్చింది. మళ్ళా త్రవ్వితే మళ్ళీ యథాస్థితి నీళ్ళు మళ్ళా వస్తాయి బాగు చేసుకోండి ఎల్ల వేసుకుంటే. అలాగనే మనము కూడా ఇదివరకు కూడా విశ్వాసంలో వర్ధిల్లాం, విశ్వాసంలో బలంగా ఉన్నాం, విశ్వాసంలో కొనసాగుతున్నాం. మన విశ్వాస ప్రార్థన చేస్తే అవతలాలకి రోగం నుడిలా వచ్చింది, కానీ ఈరోజు పడిపోయాం. అయితే మరలా నేను అలా జీవించాలి అని అనుకుంటే 2 భక్తులు అడిగారు, అయ్యా నాలో అపనమ్మకంగా ఉండకుండా కృప చూపించని ఎలాగైతే అడిగారు, అయ్యా మా విశ్వాసము నుండి మేము వృద్ధి ఎలా చేసుకోవాలో అని అపోస్తులు బోధకుడిని ఎలాగ అడిగారు, మనము కూడా మోకరించి ఆయన సన్నిధిలో మనం అడగగలిగితే పాత పడిపోయినటువంటి ఆ జలములు ఎలాగైతే వచ్చాయో నీలో నాలో ఆ విశ్వాసము అనేటువంటి ఆ నదులు రావడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే అందుకే ఉపయోగించాడు యేసు ప్రభు ఒక మాట, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలయ్యా, లేదు అని అంటా కుదరదు. ఉంది కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించాడు. పడిపోయావా, చోలిపోయా, జారిపోయావా, నీలో ఆవగింజంతే చాలు. దానిని బట్టి దేవుని సన్నిధిలో అంగలార్చు, ఏడ్చు, నీ శ్వాస సరిహద్దులని వేయించుతాడు. హల్లెలూయా. అయితే ఒక మాట చెబుతాను ఇక్కడ. ఏంటనంటే మీరు ఆడవారు కానీ చూస్తుంటారు, గ్యాస్ చూస్తుంటే ఈ ఆట జ్ఞాపకం వస్తుంది. ఏంటి అంటే టీవీలో వస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా, ఇప్పుడు వస్తుందో లేదు నాకే తెలియదు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే WW అని ఉంటుంది. ఏంటమ్మా? WW ఉంటుంది. ఆ దాంట్లో 6.5 హైట్ ఉంటారు మనుషులు, ఎంత లావు ఉంటారు మనుషులు, కండలు తీరుగుంటారు. వారు ఒకడొకడు కొట్టుకుంటారు అంటారు, చాలా గట్టిగా కొట్టుకుంటారు. అయితే ఇది కొట్టుకుంటూ ఉంటారు. చుట్టూరు తాళ్ళు ఉంటాయి, ఇంకెవరో దాంట్లోకి రావడానికి వీరలేదు. అయితే ఇక్కడ జరిగే సన్నివేశం ఏంటంటే ఒక కండరదీరు వీరుడును ఇంకొక కండరదీరు కొట్టుకుంటూ ఉంటారు. ఎవడు పడిపోతాడో లేవబోతాడో
వాడు ఓడిపోయినట్టు, లేచి ఇలాగన్నవాడు గెలుస్తాడు, బహుమతి పొందు. ఇది సన్నివేశం. ఇది రూల్స్ ఏంటంటే ఇద్దరు మాత్రమే కొట్టుకోవాలి. ఎంతమంది కొట్టాలి? ఇద్దరే. వారి యొక్క బలబలాలు చూసుకోవాలి. ఇక్కడ ఈ సన్నివేశంలో చూస్తున్న సమయంలో ఒకరిని పట్టుకుని 5 బయటకు కొట్టేస్తున్నారు. ఎంతమంది అమ్మా? మామూలుగా ఉంటారండి, ఇంతలో ఉంటారు, ఇంత హైట్ ఉంటారు, కొట్టేస్తున్నారు. ఒకడైతే భరించుకుని, ఇద్దరైతే భరిస్తాడు, ముగ్గురైతే 5 కలిపి కొట్టేస్తున్నారు. కొడితే మొత్తం ఏంటి పడిపోయాడు, బ్లడ్ కక్కి పడిపోయాడు. రూల్స్ ఏంటనంటే వీడు పడిపోయిన వాడు, రక్తం కారిపోయిన వాడు, సోలిపోయిన వాడు, ఇంకా పాకలే, ఇంకా నడవలేడు. ఎలాగో ఆయన బలం తెచ్చుకుని పాక్కుంటూ వెళ్ళి చుట్టూరు తాళ్ళు ఉంటాయన్నాను కదా, ఆ తాళ్ళు ముట్టుకోవాలి. ఆ తాళ్ళని ముట్టుకుంటా. అలాగనే ఈ పాపం బ్లడ్ వచ్చేస్తుంది, ఇంకా 40 స్థితి అయిపోయింది, తీర్చేస్తారా. ఎలాగైతే వెళ్ళి ఆ తాడుని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే అవతల ఒక వ్యక్తి ఉంటాడు, తాడు అవతల ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి బలార్జుడు. ఎప్పుడైతే వీడు పాక్కుంటా వెళ్ళి ఆ తాడుని పట్టుకుని ఆ తాడు అవతల ఉన్న వ్యక్తి ఇలా చేతులు చాపుతాడు. ఆ పడిపోయిన వ్యక్తి ఈ చేతుల మీద పట్టాల, పడిపోయిన ఈ చేతులు ముట్టుకోవాలి. ఆ ముట్టుకున్న వ్యక్తి ఆ తాడు దూకి ఇతలకు వస్తాడు. అప్పుడు దాకా రాడు, రూలు ఒప్పుకోదు. అయితే ఈ జారుకుంటూ పాక్కుంటూ కొంచెం బలం తెచ్చుకుంటూ మొత్తం వెళ్ళి తాడును ముట్టుకుని అలా పెట్టాడు. అవతల వ్యక్తి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నా చెయ్యని తిందామని చెప్పేసి అలా పట్టుకున్నాడు. వెంటనే ఎప్పుడైతే ఆ చెయ్యిని పట్టుకుందో, తాకిందో, వెంటనే తాడు దూకుని వచ్చేసాడు. వచ్చి ఒక్కొక్క పంజా కొట్టిపడేశాడు. కొట్టి అడిమన్నాడు తెలుసా, ఇలా నిలబడి ఇంకెవడున్నాడా, ఒక్కొక్కడిని ఒక్క పంజా కొట్టేశాడు, ఇంకెవడున్నాడని నిలబడుతున్నాడు, విజయం నాది అంటున్నాడు. గమనించండి, ఈ మాట మీకు ఎందుకు సందర్భం చెప్పానంటే, విశ్వాసులమైనట్టు మనం అందరము కూడా ఏదో విషయంలో కూడా జారిపోతాం, పడిపోతాం, సోలిపోతాం. కనుక దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుని విని వాక్యానుసారంగా జీవించి, ఆ భక్తులు ఎలాగైతే ప్రభా నాకు అపనమ్మకముగా లేకుండా నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఎలాగైతే అడిగారు, అప్పటి వరకు అపోస్తులు వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయాయి, స్వస్థత వచ్చింది. అటువంటి వారే బోధకుడిని అడిగారు, మా విశ్వాస సరిహద్దులు పెంచుకుంటా మేమేం చేయాలి అని అడిగినప్పుడు వారు కూడా అయితే వీరు ఏ విధంగా విశ్వాసం సరిహద్దులు పెంచండి, నన్ను బలపరచండి, స్థిరపరచండి అని మనం మోకరించి దేవుని సన్నిధిలో మనం అడగగలిగితే, కన్నీళ్లు విడిచి మనం అడగగలిగితే, అదుగో ఆ కుస్తీ పంజల్లో ఎలాగైతే ఆ మొనగాడు నిలబడి ఉన్నాడో అలాగనే యేసు ప్రభు వారు కూడా నా మాట కోసం ఆయన నిత్యము ఎదురు చూస్తా ఉంటాడు. హల్లెలూయా. గనుక ఆ విశ్వాసాన్ని నా వల్ల కొనసాగించడం కుదరదమ్మా, పడిపోతాం, సోలిపోతాం. అందుకే దేవుడు ఒక మార్గం తెచ్చాడు, అది చూద్దాం. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మాట. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. సరిపోద్ది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం వేలు పెట్టి చూడండి. అక్కడ ఏంటంటే విశ్వాసమును కర్త, వేలు పెట్టండి. అక్కడ కనబడిందమ్మా, విశ్వాసమును కర్త దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. మన ప్రార్థన ఎలాగ ఉండాలి? మోకరించాలి, వాక్యము ద్వారా ఎత్తుపట్టాలి. మనం ఎవరు చూస్తున్నారు అంటే విశ్వాసమును కర్త అయినటువంటి యేసు ప్రభు వారు. అయితే ఇక్కడ మాట చాలా సందర్భం గమనించాలి. నేను కూడా ఇంతవరకు కొంతవరకు విశ్వాసాన్ని కొనసాగించాం, లోకాన్ని చూసాం, పడిపోయాం, చోలిపోయాం. అయితే ప్రభువారు అంటారు నువ్వు కొనసాగించలేవు, కనుక నిన్ను కొనసాగించేవాడు యేసు ప్రభువారు. విశ్వాసం కర్తయో దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడమన్నారు. మన ప్రార్థన మోకరించి, అయ్యా నేను పడిపోయాను, సోలిపోయాను, విశ్వాసంలోని లేవనెత్తు అని
అంగలార్చుదే. అప్పుడు ఆయన అంటాడు, ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక పుట్టినోట్లో చూడండి, ఒక మాట ఉంటుంది, విశ్వాసమున కర్త అని ఉంటుంది. ఆ మాట చూడండి, అదే మాట అక్కడే పుట్టినోట్లో విశ్వాస కర్త అని చెప్పేసి పుట్టినోట్ కింద ఉంటుంది చూడండి, విశ్వాసన కర్త. ఏమని ఉంటదంటే బిల్డ్ రాసి ఉంటుంది చూడండి, సేనాధిపతి అని ఉంటది చూడండి. రైట్, ఏమని రాసి అంటే అంటే అంతే సరిపోద్దమ్మా, అంతే సరిపోదమ్మా. సరే, దానికి అర్థం ఏంటంటే సేనాధిపతి. ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మనం యేసు ప్రభు వారిని ఏదో చదివేసాం వెళ్ళిపోయాం కాదు, ఇది మాట గమనించుకోవాలి. ఫుట్నోట్లో కూడా సందర్భం రాయబడి ఆ మాట వివరం చేసి నేను ముగించేస్తాను. మన ప్రార్థన ఎలాంటిదంటే నిజంగా విశ్వాసించాలి, ఆయన వైపు చూస్తున్నాడని నమ్మాలి, నమ్మి చేసినప్పుడు ఆ మాటలో రాయబడి ఉంది విశ్వాసమును కర్త. కర్త అనగా సేనాధిపతి. ఏమిటమ్మా? సేనాధిపతి. ఈ మాట అర్థం చెప్తాను. ఇప్పుడు మనకు దేశానికి క్షమించాలి, మన రాష్ట్రానికి ఓడినోడు పార్టీ, ఓడిపోయిన మంత్రి గెలిచిన మంత్రి ఒకడు ఉన్నాడు. మన రాష్ట్రానికి ఒక మంత్రి ఉన్నాడు, ఆడు ఓడిపోయాడు అనుకుందా, లేకపోతే గెలిచి ఉన్నాడు అనుకో. అయితే వాడి కింద ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు కాదమ్మా, ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ తర్వాత కింద స్థాయిలోకి వచ్చేస్తే పార్టీ నాయకులు ఉంటారు, ఇంకా కిందకు వచ్చేస్తే గ్రామ పంచాయతీలు కూడా ఉంటారు. అంటే పార్టీ తరపున మాట్లాడతారు. ఇదంతటిని కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అని ప్రతి ఇంటింటికి వివరణ ఒక ఆయనకి తెలియపరచాలి. ఆ సమస్య మీరే తీర్చేయండి అంటాడు. మీ వల్ల అవ్వట్లేదు అనుకో, ఆ పై నుంచి వస్తాడు ఎవరో, ఆ పార్టీ ఏదైనా పర్లేదు, ఆ పార్టీ నాయకుడు అంటే అధిపతి. ఎవరో అధిపతి. పార్టీ ఒక నాయకుడు ఉంటాడు, పరి అధిపతి. ఆ అధిపతికి తెలియపరచాలి. అప్పుడు అధిపతి వస్తాడమ్మా, వస్తాడు. కాబట్టి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా ముందేమో దూతలు ఉంటారు, దూతలకు ప్రధాన నాయకుడు ఉంటాడు. వాక్యానుసారం చూస్తే ఆయన పేరే సైన్యములకు అధిపతి. హల్లెలూయా. ఈ అధిపతి గురించే మాట్లాడుతున్నారు. ఈ విశ్వాసం కర్త అంటే ఆయన, దాన్ని స్థాపించిన వాడు, నీలో నాలో ఆ విశ్వాసాన్ని పెట్టిన వాడు, తయారు చేసిన వాడు, సృష్టించిన వాడు విశ్వాసమునకు కర్త ఆయన యేసు ప్రభువు వారు. నీవు నేను కూడా దాన్ని కొనసాగించలేము. కాబట్టి ఆ కర్త అయినటువంటి సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవా అంట, ఆయన యెహోవా అంట. అయితే ఈ మాట చెప్పేసి టూకీగా చెప్పేస్తాను. ఇలాగనే పాత నిబంధనలో ఒక భక్తుడికి పాపం అవసరత వచ్చింది. ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. యెషయా 51 వచ్చిన చూడండి, ఆ మాట చెప్పి ముందు చేస్తాడు. యెషయా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు పూర్వకాలంలో కూడా. యెషయా 51:9 అనుకుంటానమ్మా, ముందు చేస్తాను. రైట్. పూర్వపు కాలములలోని పురాతన తరములలోని లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. సరిపోద్దాం. ఈ మాట మీరు కొంచెం అండర్లైన్ చేసుకుని దగ్గర చదువుకొని ఏంటనంటే, ఈ సర్వసాధారణంగా దేవుడు కొంతమంది భక్తులకి వివరిస్తుంటాడు. నేను నేర్చుకున్నా, సేవకు ద్వారాగా నేను నేర్చుకున్నా ఆ మాటలు మీకు తెలియపరుస్తా ఉన్నా. హల్లెలూయా. సర్దొరకం. కాబట్టి నన్ను హెచ్చించుకోనుకోకుండా దేవుడు నన్ను హెచ్చించుకుంటే, ఇక్కడ యెషయా భక్తుడు అడుగుతున్నాడు. ఆయనకి వేదన వచ్చింది, ఆయనకి దుఃఖం వచ్చింది. ఆయన అడుగుతున్నాడు ఏమని అంటే, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకొనుము, పూర్వకాలములో పురాణత తరములలోని లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికివేసిన నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా. హల్లెలూయా. అక్కడ ఏమనుకున్నాం? విశ్వాసం కర్త అంటే ఎవరనుకున్నాం? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడును పూర్వకాలంలో యెషయా భక్తుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, యెహోవా నీ బాహువా అంటే నీ కుడి హస్తం పట్టుకో, నీ బలము తొడుక్కో,
ప్రభువుకి పురుకొల్పుతున్నాడు. పురుకొల్పి ఏమిటంటే, రాహాబును తుత్తులుగా నరికిన వాడు నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా అంటాడు. ఈ రాహాబు అనగా, మకరము అనగా సాతానుకు గుర్తు. హల్లెలూయా. దానికి చాలా పేర్లు ఉన్నాయి. ఘట సర్పమని చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఒక మాట చెప్తాను. ఈయనేమంటున్నాడు, పూర్వకాలములోను పురాత తరములలో లేచినట్లు అని అంటాడు. ఎప్పుడు లేచాడు? యెషయా భక్తుడికి అర్థమవుతుంది. ఎప్పుడు లేచాడు? పూర్వకాలం తరంలోనే అంటే ఈ మాట చెప్పి ముగించేస్తాం. ఆది కాండములో మొదటి మాటలో ఉంటుంది. చదవండి అమ్మ మాట. పూర్వకాలములో మొదటి మాట. ఆది యందు దేవుడు ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సరిపోదు. అంటే ఒక మాట ఇక్కడ ఆల్రెడీ దేవుడు ఏం చేయడు, భూమిని ఆకాశం సృష్టించాడు. తర్వాత వేరే సమయం 2వ వచనం నుంచి వేరే ఉంటుంది, అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ దేవుడు భూమిని ఆకాశం సృష్టించాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ మధ్య దేవుని యొద్ద నుండి దూతలు పడేసినప్పుడు దేవుడు సృష్టించండి భూమిని ఆకాశమును పాడు చేసేసింది. పాడు చేసేసి నీరంతా కూడా భూమి మీదకి వచ్చేసింది. ఆ పడేసిన వాడు పడిపోని ఎవడు అని అంటే ఎవరమ్మా? సాతాను, ఘట సర్పం. ఆ ఘట సర్పమును దేవుడు అంట ఏం చేశాడనంటే, ఆయన కత్తితో, ఇదిగో చూడండి అన్నమాట, మకరమును పొడిచిన వాడు నీవే కదా, రహాబును తుత్తునిలుగా నరికి వేసిన వాడు నీవే కదా, లే నీ బాహుబలములే ఆ తొడుగుకోమంటున్నాడు, నీ బలమును తొడుగుకోమంటున్నాడు. యెషయా భక్తుడికి కూడా దేవుడి యొక్క ఈ పూర్వకాలము ఏదైతే చేశాడో అది జ్ఞాపకం చేసుకుని, ప్రభువా అలనాడు ఘట సర్పం నువ్వు నరకలేదా, ఇప్పుడు కూడా నీ బాహుబలము తెచ్చుకో, నీ ఆ రాహబును నరికినట్టు నరుకులే అని ప్రార్థనలో వాక్యం ఎత్తు పట్టుకుని అని ప్రార్థిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక మాట, అప్పుడు దేవుడు నరికే సందర్భాలు వేరు ఉన్నాయి, చెప్పడానికి ఇది సమయం కాదు. అప్పుడు సాతాను అనే ఘట సర్పం అప్పుడు నరికివేశాడు. నరికివేసిన తర్వాత సృష్టిని మరల ఏం చేశాడంటే దేవుడు మాట చెప్పడం ద్వారా రీక్రియేట్ అయింది. అప్పుడు భూమి ఆకాశం సూర్యుడు నీటితో కప్పబడ్డాయి. అప్పుడు ఈ మాట ద్వారా పలికినప్పుడు అన్ని రీక్రియేట్ అయినాయి. కాబట్టి నరకబడిన కోయ, అది కత్తి నరకబడినటువంటి ఆ ఘట సర్పం మళ్ళా ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. 7 తలలు కలిగినది, ఒక తలకి గాయము తగిలి మోనుపుగా ఉన్నది అని కనబడుతుందని ఆ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. అంటే ఆది కాండంలో నరకబడినటువంటి దేవుడు నరకబడిన ఆది ఘట సర్పం మళ్ళా ఘటన ప్రకటన గ్రంథం కనబడుతుంది. సరే, ఆ సబ్జెక్ట్ నాది కాదు. కానీ యెషయా భక్తుడు ఏమంటున్నాడు, అయ్యా పూర్వకాలంలో నీవు లేచినట్టు ఇప్పుడు కూడా లే అని ఎలాగైతే ఉన్నాడో నీకు నాకు కూడా దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఏమంటున్నాడు, అయ్యా మీరు కూడా, మనం కూడా ఏం చేయాలి, అయ్యా ఆ భక్తుడు విశ్వాసం నుండి నైనా పెంపొందించుకోవాలని ఎలాగడిగితే మీరు అవకాశం ఇచ్చున్నారో, ఈరోజు కూడా నేను విశ్వాసంలో పడిపోయాను, సోలిపోయాను అని దేవునిని మనం అంగలార్చని సన్నిధిలో మనం గోజాడితే, అలనాడు యెషయా భక్తుడు ఎలాగైతే ప్రార్థించాడు, ఆది ఘట సర్పం ఎలాగైతే నరికాడో, ఈ రోజు కూడా నీ విశ్వాసానికి నా విశ్వాసానికి ఆటంకపరుస్తున్నటువంటి ఆ దురాత్మలు, ఆ ఆకాశం నుండి త్రోయబడిన ఆ దురాత్మ శక్తులు నిన్ను నన్ను విశ్వాసం నుండి కొనసాగకుండా బాధను, వేదను, దుఃఖము, అల్లరు, ముసలమ్మ ముచ్చట్లు అన్ని లోకములో నిన్ను నాలో తీసుకొచ్చి నీ విశ్వాస సరిహద్దులను కూల్చి పడద్రోసి నిన్ను నరకాగ్నిలోనికి తీసుకెళ్తానికి ఇష్టపడుతుంది. కనుక నీవు నేను ఏం చేయలేనంటే, నీ విశ్వాసమును బట్టి నా విశ్వాసను బట్టి ఎంతో కొంత ఉంటుంది, అది ఆవగింజ అంత ఉంటుంది. ఆ ఆవగింజ అంత విశ్వాసంతో 2 మొఖాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, యేసయ్యా నా విశ్వాస సరిహద్దులు పెంచి నన్ను బలపరిచి స్థిరపరచమని ఆయన సన్నిధిలో మనం అడగగలిగితే, అదిగో ఆ యొక్క సరంధ్రములు ఆ కుస్తీ పట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని కాపాడటానికి చేతులు ఎలాగైతే చాపి ఉన్నాడు, నీవు నేను కూడా ఆయన వైపు చేతులు ఎత్తితే నీ చెయ్యి చాపుతాడు. ఇదిగో మకరము నరికిన ఆ గిద్యోను ఖడ్గము, మరకము నరికిన మొత్తిల్లిన ఆ ఖడ్గము ఆ దురాత్మ శక్తులు నరకటానికి సిద్ధంగా అన్నాడు. నీ విశ్వాసం నా విశ్వాసం
పెంపొందించుతాడు, పరలోక రాజ్యములో స్థిరపరుస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు ఇచ్చి దీవించునుగాక. ఆమేన్. వందనాలు.